స్టార్ట్ చేస్తున్నాం. 2028 ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచే మనం గోల్డ్ మెడల్ సాధించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని మన ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు నా ఒక్కడితో సాధ్యమయ్యేటివి కావు. విధానపరమైన నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకుంటుంది, మీరు అందరూ సహకరించాలి. అందుకే ఈ విషయాలన్నీ కూడా ఈ వేదిక మీద పెద్దలందరూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు, నరేంద్ర మోడీ గారి నుంచి అనుమతులు ఇప్పించగలిగిన వాళ్ళు ఈ వేదిక మీద ఉద్దండులు అందరూ ఉన్నారు. ఇది మన రాష్ట్రం యొక్క బాధ్యత. మీ అందరితో కలిసి రావడానికి, మీతో పాటు నడవడానికి మా లక్ష్మణన్న ముందు ఉండాలి. ఎందుకంటే వారికి అన్నీ తెలుసు. నేనే ముందు ఉండాలనే ఆలోచన నాకేం లేదు. ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రధానమంత్రి గారిని కలిసి మన రాష్ట్రానికి కావాల్సినవి మనం తెచ్చుకుందాము. ఇది ఒక మంచి అవకాశం, గొప్ప అవకాశం. ఇలాంటి గొప్ప అవకాశం జారవిడ్చుకుంటే మన రాష్ట్రం వెనుకబడుతుంది. మోడీ గారు డ్రీమ్ అయిన 5 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రం 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఉన్నది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. శ్రీరామచంద్రమూర్తి గారు వారి అనుభవాలు విద్యాసాగర్జీతో ఉన్న విషయాలను కూడా వారు ప్రస్తావించారు. సాగర్జీకి ఓపిక, అనుభవం ఉన్నది. వారి ఓపికను, అనుభవాన్ని నరేంద్ర మోడీ గారు దేశం కోసం వినియోగించుకుంటారని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. మెమెంటో ప్రెజెంటేషన్. గౌరవనీయులు శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ గారిని వేదిక మీద ఉన్న అతిథులని సత్కరించాలని కోరుతున్నాను. ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని షాలుతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జ్ఞాపికను కూడా బహుకరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ బండారు దత్తాత్రేయ గారిని షాలుతో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ హరిబాబు గారిని షాలుతో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ బండి సంజయ్ గారిని షాల్తో సత్కరించాలని కోరుతున్నాను.